అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు శుక్రవారం 15వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదును, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నేను మీతో నిత్య నిబంధన చేసేదను అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీతో నిత్య నిబంధన చేసేదను. ఆయన నీతో నిత్య నిబంధన చేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని, ఆయన నీతో నాతో నిత్య నిబంధన చేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంది? ఏమంటున్నాడు? నేను మీతో నిత్య నిబంధన చేసేదని అన్నాడు. ఆయన మనతో నిత్యమైన నిబంధన చేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో చెవియొగ్గి. సో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చెప్పే ప్రతి మాటకి మనం చెవియొగ్గాలి. ఆయన నిత్య నిబంధన మనతో చేయాలంటే ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాటకి మనం చెవియొగ్గి ఉండాలి. పెడచెవిని పెట్టకూడదు, తిరస్కరించకూడదు, త్రోసివేసి వెళ్ళకూడదు. చాలామంది బైబిల్లో ఆయన చెప్పిన మాట త్రోసివేసి నష్టపోయిన వారు ఉన్నారు జీవితాల్లో. చాలామంది తమ జీవితాల్లో నష్టపోయిన వారు ఉంటాడు. నష్టపోయిన వాడు ఉంటాడు కదా, ఉండారు. ఆయన మీతో నిత్య నిబంధన అంటే నీతో నిత్య నిబంధన ఆయన చేయాలంటే నువ్వు ఆయన చెప్పే మాటలకు చెవి యొగ్గాలి తప్పక పెడచెవిని పెట్టకూడదు. ఎప్పుడైతే పెడచెవిని పెడతావు ఆయన చెప్పే మాటలకి, అప్పుడు ఆయన నీతో నిత్య నిబంధన చేయడు. ఆయన నీతో నాతో నిత్య నిబంధన చేయాలంటే మొట్టమొదటిగా చెవి యొగ్గి ఉండాలి, ఆయన చెప్పే మాటలకి చెవి యొగ్గి ఉండాలి. 2, ఆయన నీతో నాతో నిత్య నిబంధన చేయాలంటే మనం చేయాల్సిన రెండో పని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, ఆయన యొద్దకు మనం వెళ్ళాలి, ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన మనతో నిత్య నిబంధన చేయాలంటే ఆయన చెప్పే విషయాల్లో ఆయన చెప్పే మాటకు చెవి యొగ్గాల. 2, ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన యొద్దకు వెళ్ళాలి. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే కాదు. ఆయన మనతో ఒక నిత్యమైన నిబంధన చేయాలంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే, ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నుంచి గోజాడి మొరపెడితే, ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నుంచి ఎంత మొరపెడతామో అంతగా ఆయన మనతో నిత్యమైన నిబంధన చేస్తాడు. నిత్యమైన నిబంధన యాకోబుతో చేయలా? యాకోబు ఎంతగా దేవుని దగ్గరకు వచ్చాడు, ఒక్కడే మిగిలిపోయి 2 గుంపులుగా భార్య పిల్లలను పంపించేసి 2 గుంపులుగా మిగిలిపోయి ఎంతగా దేవుని దగ్గరకు వచ్చాడు. అబ్రహాము రాలేదా? ఇస్సాకు రాలేదా దేవుని యొద్దకి? ఇస్సాకు తన భార్య గొడ్రాలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నిత్యమైన నిబంధనలతో కూడినటువంటి కార్యం చేయలేదా? అబ్రహాము పిల్లలు లేనప్పుడు నిత్య నిబంధనలతో కూడినటువంటి కార్యాన్ని అబ్రహాము చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. కారణం వాళ్ళు ప్రభు యొద్దకు వచ్చారు, ప్రభు మాటలు చెవి యొగ్గి ఉన్నారు, ప్రభు యొద్దకు వచ్చి ఉన్నారు. మనం ప్రభు వైపు మన చెవులు ఉండాలా, ప్రభు యొద్దకు మనం రావాలి. అప్పుడు ఆయన మనతో ఒక నిత్య నిబంధన చేస్తాడు. ఆయన యొద్దకు రావాలంటే అన్ని తగ్గించుకోవాలి. మన హెచ్చింపు, మన ఘనత, మన పేరు, ప్రఖ్యాత అన్ని తగ్గించుకుని ఆయన దగ్గరికి వస్తే ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాడు. ఇది 2. 3వ విషయాన్ని చూసినట్లయితే రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. 3వ మాట ఏంటి? 3వ మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. ఏమని రాబడుతూ వచ్చిందండి? మీరు వినిన యెడల ఏమి వినాలా? ఆయన ఏం చెబుతున్నాడో అది వినాలి. ఆయన ఏం చెబుతున్నాడు వినాలి. ఆయన మాటలు వినాలి. ఒక మాట చెప్పాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన యొద్ద చెవి యొగ్గాలి. తర్వాత చెవి యొగ్గాలి, ఆయన వద్దకు రావాలి. ఆయన ఏం చెబుతున్నాడో అది వినాలి. చాలామంది తొందరపాటు ఎక్కువ. యేసు ప్రభు వారు నేను గెత్సెమనే తోటలో సిలువ వేయబడతాను, పాపుల చేతికి అప్పగించి సిలువ వేయబడతానని చెప్పిన తర్వాత నేను పాపుల చేతికి గెత్సెమనే తోటలో అప్పగించబడి సిలువ వేయబడతాడు మనిషి కుమారుడు అని చెప్పినప్పుడు ప్రభాది నీకు దూరం అవును కాకని పేతురు అంటున్నాడు. అసలు చెప్పేది వినాలి కదా, ఆయన ఏం చెబుతున్నాడు వినాలి కదా. చాలా మంది వినే స్వభావం ఉండదు, తొందరపాటు స్వభావం ఎక్కువ. చాలా మంది తొందరపాటు ఎక్కువ ఉండేది, వినటం తక్కువ ఉండేది. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తొందరపాటు పక్కన పెట్టి మనలో ఉన్న తొందరపాటు, దుడుకుతనం, ఇంకా ఎదుటి వ్యక్తి చెప్పేదాకా వినకోకుండా తొందరపడే మన స్వభావం పక్కన పెట్టి దేవుని మాటను మనం వినాలి. సో దేవుడు ఏం చెబుతున్నాడో అది వినటానికి నెమ్మది, ఓపిక, సహనం అవసరం. ఆ ఓపిక, సహనం ఉన్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది వినగలుగుతావు. ఆ సహనం, ఓర్పు లేనప్పుడు దేవుడు నీతో మాట్లాడేది నువ్వు వినలేవు. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూసినట్లయితే ఆయన నీతో నిత్య నిబంధన చేయాలంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. దప్పికొన్న వాళ్ళరా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళరా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రోకలు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షారసం పాలను కొనుడి. కాబట్టి ఇక్కడ 4వ విషయం ఏంటంటే ఆయన జీవజలం యొద్దకు రావాలి. మనలో జీవజలం లేదు, మనలో ఏదైతే జీవజలం లేదు, ఆయన జీవజలాన్ని మనం కలిగి ఉండాలి. ఆ జీవజలం ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారే.
ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయనలో ఉండే జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయన అంటాడు కదా, మీరు ఇచ్చిన వాళ్ళు తాగువాడు మరి ఎన్నడూ దప్పుకుంటాడేమో, కానీ నేను ఇచ్చిన వాళ్ళు తాగువాడు మరి ఎన్నటికీ దప్పుకున్నాడు. మీరు ఇచ్చిన వాళ్ళు తాగువాడు మరి ఎన్నటికీ దప్పుకుంటానే ఉంటాడు. కానీ నేను ఇచ్చిన వాళ్ళు తాగువాడు మరి ఎన్నటికీ దప్పుకున్నాడు. ఎందుకంటే నేను జీవజలం, కాబట్టి ఆ జీవజలపు ఓటైన నీవు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన జీవజలపు ఓట, కాబట్టి ఆ జీవజలం మనలో ఉండాలి. అంటే క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉన్నప్పుడు ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాడు. ఇక 5వదిగా చూసినట్టే యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గిన నా దగ్గర రండి, మీరు వినేళ్ళలో బ్రతుకుదురు, నేను నీతో నిత్య నిబంధన చేశాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇంకా 5వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, మనము సజీవులుగా ఉండాలి. ఆత్మీయంగా సజీవులుగా ఉండాలి. ఏమంటాడు, మీరు నా యుద్ధకు రండి. ఎవరో చెబుతున్నాడు అన్నమాట, బ్రతికుండా వారే చెబుతున్నాడు. అంటే మనం సజీవులుగా ఆయన యుద్ధకు రావాలి. ఎలా రావాలండి? సజీవులుగా. ఎప్పుడైతే సజీవులుగా ఉండి ఆయన యుద్ధకు వస్తామో, సజీవమైన వారికి ఎప్పుడైతే ఆయన యుద్ధకు వస్తామో అప్పుడు మనతో ఆయన నిత్య నిబంధన చేస్తాడు. మృతమైన జీవితం, మృతమైందంటే పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన స్థితిలో ఉండి, అన్ని విషయాల్లో పాపంలో అపరాధం చేత మృతమైన వారికి ఉండి దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నువ్వు నాతో నిబంధన చేయమంటే ఆయన చేయడు. కానీ మనలో ఉన్న పాప విషయాలన్నీ చనిపోయినవి క్రీస్తు రక్తం ద్వారా తొలగించి, ఆయన కలవరిశిలో రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనలో ఉన్న చచ్చిపోయిన క్రియలన్నింటినీ కూడా తీసివేసుకుని క్రీస్తు యొక్క జీవం, ఆయన పునరుద్ధానం లేచినప్పుడు ఆయన జీవం ఏదైతే ఉందో ఆ జీవం కలిగిన వారిగా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనతో నిత్య నిబంధన చేస్తాడు. సో అట్లా ఆయన నిత్య నిబంధన మనతో చేయటం కొరకై అవసరమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లు ప్రభు తన వినికిడులో తన కృపలో మనకు సహాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మీరు మాతో నిత్య నిబంధన చేయాలంటే మాకు కావాల్సిన 500 అనుభవం కలిగిన జీవితం అవసరం. ఇంకా చాలా ఉండే, ఒక 500 అనుభవం కలిగిన జీవితాన్ని చూస్తున్నాం. ఆ 500 అనుభవం కలిగిన జీవితం మేము కలిగి వాటి ద్వారానే మీరు మాతో నిత్య నిబంధన చేయలాగన మేము మా జీవితాన్ని సమకూర్చుకున్నట్లు సహాయం చేయమని, బలహీనతల పొరపాటు క్షమించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తలాడు.